మనుషులు కనబడాలని వాళ్ళ ఎదుట నీతి కార్యాలను చేయకూడదంట, జాగ్రత్త పడమంటాడు. నీతి కార్యాలు అంటే ఏమన్నా ఎపిసోడా? నీతి అంటే ఎపిసోడా ఏమీ లేని వాడికి ఎపిసోడా భోజనం పెట్టవచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే డబ్బులు ఇవ్వచ్చు. నువ్వు ఏది చేసినా కనిపిస్తోడా మనుషులు కనబడేట్టు నువ్వు ఆ నీతి కార్యాలు చేయకూడదా? అక్కడ జాగ్రత్త పడమన్నాడు ప్రభు. జాగ్రత్త పడి లేని ఎడల పరలోకమందున మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. నీకు ఫలం రాదంట. ఏం చేస్తే నువ్వు మనుషులు కనబడేటోడా నీతి కార్యాలు చేస్తున్నారని అనిపిస్తోడు నువ్వు చేస్తూ ఉన్నట్టు నువ్వు కనపడ్డావు అనుకో, దేవుని దగ్గర నుంచి నువ్వు ఫలం పొందలేవు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషులు వాళ్ళ ఘనత పొందవాలని చూడా, నువ్వు ధర్మం చేసేటప్పుడు చూడా మనుషులు వాళ్ళ ఘనత పొందాలనుకున్నా, మెప్పు రావాలని ఎప్పుడు అనుకోకూడదు. నన్ను మనుషులు మెచ్చుకోవాలని చూడా ఏం చేస్తా ఉంటాం మనం? నీకు మనుషులు మెప్పు కావాలని చూడా మనుషులకి ఏదో నీతి కార్యాలు మెప్పు కోసం నువ్వు నీతి చేయకూడదు. ఈరోజు చూడా ఏసే మెప్పు కావాలని నువ్వు చేయాలి. కొట్టు చప్పడిగా మెప్పు కావాలి చూడా, నీకు దేవుని మెప్పు కావాలి. ఈరోజు చూడ మనుషుల మెప్పు నీకు ఈరోజు నీ జీవితంలో ఫలం రాదు. మనుషులు కనబడేట్టుగా చేయాలి, మనుషులు కనబడాలి నీతి కార్యాలు చేయాలంటే నువ్వు ఫలం పొందు. ఈరోజు చూడ మళ్ళీ ఇంకో మాట చెప్పినప్పుడు చూడ, నేను ధర్మం చేతే మనుషులు నన్ను మెచ్చుకోవాలి. అది ఉంటుందా ఉండదా చూసాడా? మెచ్చుకోవాలని నేను దేవుడు మెచ్చుకోవాలా మనుషులు మెచ్చుకోవాలా? మనుషులు మెచ్చుకోవాలన్న చేత మనుషులు మెచ్చుకోవాలి, దేవుడు మెచ్చుకోవాలన్నా. కాబట్టి ఇప్పుడు చూడా సరే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూడా బయటికి ఇప్పుడు చూడా ఏంటంటే ప్రభు ఏంటంటే నీకు బహుమానం కలగాలంటే నీవు చేసే ప్రతి పని అది మంచి పైన పేదవారు లేనివారు వీళ్ళందరూ ఉంటే మనుషులకి కనపడకుండా చెప్పాలంటారు. మనుషులకి కనపడకుండా ఇవ్వాలి. ఒకవేళ నువ్వు ధర్మం చేసావనుకో వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, నేనే ఇచ్చానని నా పేరు అందరికీ పిసోడా మెచ్చుకోవాలని పిసోడా ఇప్పుడు వాళ్ళ మెప్పు మనం ఇప్పుడు పారకూడదు. అలాగే పిసోడా వ్యాసదారులు సమాజ మందిరంలోని వీధులను చేయలేక నీ ముందర బోర వదిలిపోవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈరోజు చూడా మరలా ఏంటంటే చూడా నువ్వు చేసేది నలుగురికి తెలియకూడదంట. నువ్వు ఇచ్చేది నలుగురికి తెలియదు. మనం ఏం చేస్తాం? ఇచ్చేది నలుగురికి చెప్పేస్తాం. అవునా? ఎవరికి చెప్పకూడదు. నువ్వు ఎవరికే చెప్పకూడదు. ఈరోజు చూడా నీ బంధువు అవ్వచ్చు పిసోడు ఎవరికి పిసోడా నువ్వు చెప్పకూడదు అనిపిస్తాడు. ఆ ప్రభు నీకు సెలవిస్తున్నాడు కనిపిస్తాడా నువ్వు ఎవరికి చెప్పకూడదు. నలుగురు తెలిసేలా చేయకూడదు ఏదైనా. అలా చేత నువ్వు ఏం చేస్తే నలుగురు తెలిసేలా చేస్తే ఏమవుతా? పరలోకం నుంచి ప్రభు నీకు బహుమానం ఇస్తాడా? ఫలం వద్దా? రాదంట. నలుగురికి తెలిసేలాగా నువ్వు ఇవ్వకూడదంట. మళ్ళీ అందరికి కనపడేట్టు నువ్వు ఇవ్వకూడదంట. మళ్ళీ పిసోడు ఇక్కడ ఏం చెప్తారు పిసోడా మనుషులు మెప్పు నువ్వు కోరుకోకూడదంట. దేవుడు మేము మెచ్చుకోవాలి, దేవుడు మెప్పు కావాలంట. అలా నేను అమ్మ నేను గొప్పదంటే కానీ అమ్మ దేవుడు పంపించాడు, దేవుడు ఏమన్నాడు అని ఎంతవరకు దేవుడిని మహింపరచాలి అనిపించాడు. ఆ మెప్పు కూడా నువ్వు తీసుకోకూడదు, పొందకూడదు అని చెప్పారు. వ్యాసదారు సమాజ మందిరం వీధులను చేయలేక నీ ముందర బోర దింపవద్దు, తమ ఫలము పొంది ఉన్న నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఈ చేతితో పిసోసాడు నువ్వు రూపాయి ఇచ్చి ఈ చేతితోనే బోర్ వద్దా ఉంటే సరిపోతా? బోర్వాదం అంటే తీసుకొప్పిసాడా? గొప్పలు చెప్పుకోవడం. కాబట్టి పిసోడా నేను అక్కడ ఇచ్చాను నేను ఎక్కడ ఇచ్చానని ఒక బుక్లో రాసుకోవడం కాదు. దేవుడు నువ్వు ఇచ్చింది దేవుడు జీవగ్రంథంలో రాస్తున్నాడు. కొడుకు చెప్పాడుగా బుక్కుల్లో పిసోడా బుక్కులు కాదు పిసోడా మనం రాసుకుంటా ఉంటాం. అక్కడ అంత ఇచ్చాను, ఇక్కడ ఎంత ఇచ్చాను, ఇక్కడ ఎంత ఇచ్చాను అనిపిసోడా నువ్వు ఎప్పుడు ఇచ్చింది దేవుడు రాస్తున్నాడు పైన. ఈరోజు నువ్వు కూడా రాస్తే ఎపిసోడ్ ఏం ప్రయోజనం? నువ్వు బుక్లో రాసుకుంటే దేవుడికి ఫలం ఇవ్వడంట. ఈరోజు నలుగురు తెలిసేలా ఇస్తే అది ఫలము నువ్వు పొందలేవంట. నీవు దేవుని ఫలం పొందాలంటే ఎపిసోడ్ మళ్ళీ ఇంకోటి సమాజ మందిరంలో ఎపిసోడ్ ఇలా సమాజ మందిరం అందరూ తెలిసేటట్టు కానీ
సమాజ మందిరంలో అందరికీ ఉన్న గుమ్మూడి ప్రదేశంలో కాకుండా కూడా ఒంటరిగా నిన్ను మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాడు కూడా, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండే నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి కూడా తెలియకుండా వాళ్ళంట. హల్లెలూయా. రహస్యంగా చేయాలంట. నువ్వు ఎలా చేయాలమ్మా? రహస్యంగా హెల్ప్ చేయాలి. అంతేగా అనిపిస్తాడు. అందరికీ బయలుపరిచి చేస్తాను, నలుగురికి తెలిసేలా చేస్తాను, అందరూ చూసేలా హెల్ప్ చేస్తాను, వాళ్ళ మెప్పు నాకు కావాలి, వాళ్ళు నాకు డబ్బా కొట్టాలి, లేకపోతే నేను కూడా ఈ చేతితో చేసి నేను కూడా బోర్ వదాలి అనుకుంటే మిస్టర్ నువ్వు చేసేదంతా రహస్యంగా ఉండాలి. కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి కూడా తిరిగి ఉండేలా చేయాలంట. హల్లెలూయా. మిస్టరా, నువ్వు కుడి చేతితో ఒక వ్యక్తికి మిస్టరా నువ్వు సహాయం చేసావు, తన ఆపదలో చేసేవేమో, ఇబ్బందులు చేసేవేమో, కష్టకాలంలో చేసావు మిస్టరా, నీ కుడి చేతితో చేసావు కాబట్టి నీ ఎడమ చేతి కూడా తెలియకూడదు. ఒకవేళ తెలిసిందా పరలోకంలో నీకు బహుమానం. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఇవన్నీ రహస్యంగా చేస్తున్నావా? ఈ రహస్యంగా చేసినా ఎవరు చూస్తున్నారు? పరలోకమందు చూస్తున్నారు. ఆయన నీకు బహుమానం ఇస్తాడు. రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు బహుమానం ఇస్తాడు. కాబట్టి విశ్వాసుడు నువ్వేం చేయాలంటే రహస్యంగా హెల్ప్ చేయాలి. ఈరోజు రహస్యంగా హెల్ప్ చేయమన్నారంటే విశ్వాసుడా దొంగతనాన కాదు, దేవుని విరుద్ధమైన పనులు కాదు, దేవునికి ప్రయోజకరమైన పనులు. కొట్టు చెప్పడిగా